బ్రేకింగ్ న్యూస్ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పై టీడీపీ హైకమాండ్ సీరియస్ గా ఉంది. కొలికపూడిపై చర్యలకు రంగం సిద్ధం చేస్తుంది. జనవరి 11న ఎస్టీ మహిళపై దాడి చేశారని కొలికపూడిపై ఆరోపణలు వచ్చాయి. దాడి ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. క్రమశిక్షణ కమిటీ నివేదిక ఆధారంగా కొలికపూడిపై చర్యలు తీసుకున్నారు. ఇవాళ 11 గంటలకు క్రమశిక్షణ కమిటీ ముందు కొలికపూడి హాజరు కానున్నారు. రెటక ఎస్టీ మహిళపై కూడా ఆ దాడి ఘటన కేసులో కొలికపూడి ఈ రోజు హైకమాండ్ అయితే అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు క్రమశిక్షణ కమిటీ ముందు కూడా ఆయన ఈ రోజు 11 గంటలకు హాజరు కానున్నారు. మరి ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా ప్రస్తుతం ఉత్కంఠంగా మారింది. అయితే ఇదివరకు కూడా ఎస్టీ మహిళపై కొలికపూడి దాడి ఘటన చేయడంతో మహిళ ఫిర్యాదు మేరకు కూడా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో టీడీపీ హైకమాండ్ అయితే కొలికపూడిపై కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈరోజు క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడంతో మరి కాసేపట్లో కూడా కొలికపూడి ఆదేశాలకు హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, మరి కాసేపట్లో కూడా క్రమశిక్షణ కమిటీ ముందు కొలికపూడి హాజరు కానున్నారు. మరి ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది హైకమాండ్, డీటెయిల్స్ ఏంటి? అట్లా మొత్తం మీద చూసుకుంటే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వివాదాస్పదానికి కేంద్రంగా మారిపోయారు. ఎప్పుడు ఏ వివాదానికి ఆయన చుట్టుకుంటుందో తెలియట్లా. 7 నెలల ఎమ్మెల్యే పదవి కాలంలో అనేక వివాదాలు, అనేక విమర్శలు, అనేక ఆందోళనలతో తిరువూరు నియోజకవర్గం మారుమోగిపోతుంది. కూటమి ప్రభుత్వం 164 స్థానాల్లో గెలిస్తే తిరువూరు నియోజకవర్గం వివాదాల కేంద్రంగా మారింది. ఈ నెల 11వ తేదీన ఏకొండూరు మండలం గోపాలపురం గ్రామంలో ఎస్టీ మహిళపై దాడి చేసిన ఘటనకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సర్పంచ్ భార్య కావటం, అలాగే వారు ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళ సోదరులంతా కూడా టీడీపీకి సంబంధించిన వారు. ఒక ఇంట్లో 4 అన్నదమ్ములు ఉంటే రెండో అతని భార్యపై ఇతను దాడికి పాల్పడ్డట్లు కూడా పోలీసులకు ఫిర్యాదు రావడం జరిగింది. ఈ సర్పంచ్, ఉప సర్పంచ్కి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నేతలు మిగిలిన 3 కూడా టీడీపీకి సంబంధించిన వారు కావడంతో పూర్తి స్థల వివాదం ముగిసింది. అయితే ఒక భూ వివాదానికి సంబంధించి కూడా కొలికపూడి శ్రీనివాస్ వద్దకి పంచాయతీ వచ్చిన క్రమంలోనే ఆయన విచక్షణ రహితంగా కూడా దాడికి పాల్పడుతూ తిట్టారని చెప్పి కూడా ఆ మహిళ ఫిర్యాదు చేయటం, తద్వారా ఆమె ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడింది. ప్రస్తుతం ఆమె విజయవాడ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతుంది. అయితే ఈ దాడి పట్ల వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా ఎవరైతే బాధితురాలను కూడా పరామర్శించి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని చెప్పి కూడా ధైర్యం, భరోసా కలిగించే ప్రయత్నం చేశారు. తాజాగా కొలికపూడి వ్యవహారానికి సంబంధించి కూడా టీడీపీ అధిష్టానం చాలా సీరియస్గా కూడా స్పందించింది. ఈరోజు క్రమశిక్షణా సంఘం ఎదుట షరీఫ్, పంచుమర్తి అనురాధ, బీసీ జనార్దన్ రెడ్డి, వర్లారామయ్య నేతృత్వంలో ఉన్న క్రమశిక్షణా సంఘం ఎదుట ఉదయం 11 గంటలకు హాజరు కావాలని చెప్పి కూడా క్రమశిక్షణ సంఘం నోటీసులు జారీ చేసింది. మరికొద్ది సేపట్లోనే క్రమశిక్షణ సంఘం ఎదుట కొలికపూడి శ్రీనివాస్ హాజరు కాబోతున్నారు. ఆయన వివరణ పట్ల క్రమశిక్షణ సంఘం సంతృప్తి వ్యక్తం చేస్తే సరాసరి, లేకపోతే మాత్రం ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పిలిపించి ఒక హెచ్చరికగా జారీ చేశారు. గతంలో ఆయన వ్యవహారం పట్ల కూడా వివాదాలు రావడంతో 2 సార్లు క్రమశిక్షణ సంఘం ఎదుట హాజరై వివరణ కూడా ఇచ్చుకున్నారు. తాజాగా ముచ్చటగా 3వసారి ఈరోజు క్రమశిక్షణ సంఘం ఎదుట హాజరై ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేయబోతున్నారు. మరి ఆయన ఇచ్చే వివరణ క్రమశిక్షణ సంఘం ఏ రకంగా కన్వీనియన్స్ అవుతుందా లేదా, అయితే ఏ రకంగా ఉంటుంది, అవ్వకపోతే ఏ రకంగా చర్యలు ఉంటాయి అనే ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. అఖిల, రైట్ శివ, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, ఎస్టీ మహిళపై దాడి ఘటనకి సంబంధించి కూడా ఈ రోజు కొలికపూడి అయితే క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కానున్నారు. మరి హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనేది కూడా ఉత్కంఠంగా మారింది.